కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రైతు బజార్లో దళారుల ఆధిపత్యం పెరిగిందని, దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడతానని ఆంధ్రప్రదేశ్ 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు ప్రకటించారు. కాకినాడ నగరంలోని రైతు బజార్ అసలు లక్ష్యాన్ని కోల్పోయి దళారుల ఆధిపత్య కేంద్రంగా మారిపోయిందని మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు ఆరోపించారు. రైతులు నేరుగా వినియోగదారులకు పంట విక్రయించేలా ఏర్పాటు చేసిన బజార్లో ప్రస్తుతం రైతుల కంటే దళారులే ఎక్కువగా ఉన్నారని అన్నారు. మొదట 250 మంది రైతులకు మాత్రమే అనుమతి ఇచ్చినా ప్రస్తుతం సుమారు 400 మంది వరకు వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. వీరిలో చాలా మంది రైతుల ముసుగులో దళారులేనని విమర్శించారు. రహదారులు ఆక్రమించడం వల్ల సమీపంలో నివసిస్తున్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని తెలిపారు. పరిమితికి మించి ఉన్న దళారీ రైతులను తొలగించి నిజమైన రైతులకు అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోవడంతో శుక్రవారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీం, జాగీర్, రాజ్వాన్, సురేష్, జాషువా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ స్మార్ట్ సిటీ నియోజకవర్గంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉన్న రైతు బజార్, ఇది దళారీ రైతు బజార్ అని చెప్పి మేమందరం కూడా 20 సంవత్సరాల నుంచి ఎన్నో కార్యక్రమాలు, ఉద్యమాలు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఇది నిజంగా రైతు బజారే కాదు, మాస్టర్ ప్లాన్లో 80 ఫీట్ రోడ్డు. మేమందరం కూడా ఈ పక్కన నివాసీలము. మసీదు ప్రెసిడెంట్ గారు, పక్కన షాపింగ్ కాంప్లెక్స్ ఓనర్ గారు, ఇది ఇక్కడ మా పార్టీ ఆఫీస్, నేను, మసీదు పక్కన చర్చు, అలా నివాసీలు అందరం కూడా 75లో ఈ స్థలాలు కొనుక్కోవడం జరిగింది. అప్పట్లో కాంప్లెక్స్ లేదు, ఈ రైతు బజారు లేదు, ఏమీ లేవు. ఇక్కడ ఒక కమేలా ఉండేది అంతే. అలాంటి పరిస్థితుల్లో మేము కొనుక్కున్నప్పుడే మాకు 3 రోడ్లు మా స్థలానికి, అంటే ఈ స్థలం కలిపి డాక్యుమెంట్లో 1092 చదరపు గజాలు సైట్ మాది. అందులో 3 రోడ్లు, పడమర మున్సిపల్ రోడ్, ఉత్తరమున మున్సిపల్ రోడ్, దక్షిణంలో మున్సిపల్ రోడ్, అంటే చుట్టూ మాకు 3 రోడ్లు ఉన్నాయి. అప్పుడు దస్తావేజుల్లో ఉన్నాయి. ఇది 80 దస్తావేజు. దీన్ని బేస్ చేసుకొని మేము ఈ రైతు బజార్ పెట్టినప్పుడు హైకోర్టును ఆశ్రయించి ఇంజక్షన్ ఆర్డర్ తేవడం జరిగింది. ఇది రోడ్డు కాబట్టి మాకు రోడ్డుగానే ఉండాలి, ఈ రైతు బజారీని తొలగించి వేరే ప్లేస్లో, మంచి ప్లేస్లో ఈ పండించే రైతులకి మంచి సదుపాయాలు కల్పించమని చెప్పి చాలామంది ఆఫీసర్లకి, కలెక్టర్లకి, ఆర్జేడీ వీళ్ళందరూ చాలామంది వచ్చారు. అలాగే మాజీ ఎమ్మెల్యే గారికి, ప్రజెంట్ ఎమ్మెల్యే గారికి అందరికీ చెప్పడం జరిగింది. అందరూ కూడా మా కోరికలు తీర్చేస్తామన్న వాళ్ళే తప్ప ఇలాంటి రికమెండేషన్లు ఇవ్వడం వాళ్ళకి ఇవ్వడం జరగడం తప్ప ఇప్పటికొచ్చి ఏమీ జరగలేదు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎస్టేట్ ఆఫీసర్లు, అధికారులు కూడా లంచాలు తీసుకొని రోడ్ల మీద కానీ, మా సైట్ల ముందు కానీ పర్మిషన్స్ లేకుండా, యాక్చువల్లీ పర్మిషన్ అంటే జేసీ గారు సంతకం పెట్టిందే పర్మిషన్ లెక్క, అది కూడా స్థలము కేటాయించరు. అందులో కాయగూరలు అమ్ముకోవాలి అంతే, అంతేగాని మీకు ఈ స్థలం ఇక్కడ, మీకు ఈ స్థలం ఇక్కడ నిర్ణయించడాలు ఉండవు. ఎందుకంటే ఇది టెంపరీ రైతు బజారు. అందుకని మేమందరం కూడా రైతు బజార్ పెట్టిన కాడి నుంచి మేము నివాసీలు అందరం కూడా ఉద్యమాలు చేసినా, కోర్టుకి వెళ్ళినా, ఏం చేసినా న్యాయం జరగట్లేదు. ఆ తరుణంలో ఈవేళ రేపు అనగా 13/3/2026 నేను ప్రజలు ప్రయోజనార్థం, రైతులు, నిజమైన రైతుల కోసం ఇక్కడ ఉన్న ప్రజలు ఈ దారి వెంట ఇంచుమించుగా మనకి ఈ దారి చివరి వరకు కాలేజీలు ఉన్నాయి. ఆదిత్య కాలేజీ, నారాయణ కాలేజీ, కొత్త కాకినాడ, బర్మా కాలేజ్, ఇవన్నిటికి ఇదే దారి. ఈ దారిలోంచి వెళ్ళే మార్గంలో వెళ్ళే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది.
ఈ రోడ్డునే కానీ డెవలప్ చేస్తే ఇక్కడ డైరీ ఫార్మ్ సెంటర్ నుంచి ఆర్టీ ఆఫీస్కి వెళ్ళే రోడ్డు 100 అడుగుల రోడ్డుకి ఇది కనెక్ట్ అయ్యి ట్రాఫిక్ చాలా మట్టుకి కాకినాడలో ట్రాఫిక్ అంతా కూడా ఇటు నుంచి వెళ్తే ఇక్కడంతా కూడా బాగుంటుందని చెప్పి మేము ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నాము. అయితే ఈ మధ్యన ఇందులో దళారీలు ఎక్కువయ్యి నిజమైన రైతులు తక్కువయ్యి అందులో ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన రైతులు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా 250 మంది లిస్ట్ ఇచ్చారు. ఇప్పుడు 2013లో, అంటే ఇప్పుడు 300-400 అయిపోయి ఉంటాయి అనాథరైజ్డ్. ఆ లిస్టులో వాళ్ళు క్యాస్ట్ కూడా ఇచ్చారు. అందులో మేమే క్యాస్ట్ అడగలేదు, ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో క్యాస్ట్ కూడా ఇచ్చారు. ఎలాగా ఓసీబీసీ అని. అందులో 250 మందిలోని క్యాస్ట్ పరంగా చూస్తే 22 మంది బీసీలు ఉన్నారు, 222 మంది ఓసీలు ఉన్నారు. ఓసీలు అంటే కాపులు అవ్వచ్చు, రెడ్లు అవ్వచ్చు, చౌదరీస్ అవ్వచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు, వైశ్యులు అవ్వచ్చు. మరి ఇందులో ఎవరున్నారో ఓసీలు మాకు తెలియదు. ఎక్కువ మంది ఓసీలు ఉన్నారు కాబట్టి మేము ఏడీఎం గారికి, జేసీ గారికి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ వారికి, వీళ్ళందరూ కూడా ఎమ్మెల్యే గారికి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది మొన్న. అయితే వాళ్ళందరూ కూడా చేస్తాం అలాగే అనడం జరుగుతుంది ఇప్పుడు దాకా 20 సంవత్సరాల నుంచి. అయితే వీళ్ళందరి మీద మాకు నమ్మకం లేక నేను మా నైబర్స్ తరపున, ప్రజల తరపున, రైతుల తరపున రేపు ఉదయం 9 గంటలకి ఇక్కడ రైతు బజార్లో ఆమరణ నిరాహార దీక్షకి కూర్చోవడం జరుగుతుంది. ఈ మీడియా ద్వారాగా ప్రజలకి, నిజమైన రైతులకి, అలాగే బీసీ సంఘాలకి, అలాగే విద్యార్థులందరికీ కూడా ఈ మీడియా ద్వారాగా పిలుపునిస్తున్నాము. ఇది కాకినాడకి సంబంధించే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో రైతు బజార్లు అన్నీ కూడా దళారీ రైతు బజార్లుగా ఉన్నాయి కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళేలాగా ఈ మీడియా ద్వారాగా వెళ్ళి ఆయన దృష్టిలో పడితే మొత్తం స్టేట్లో రైతు బజార్లన్నీ ప్రక్షాళన చేసి నిజమైన రైతులకి అవకాశం కల్పిస్తారనే ఉద్దేశంతో, అలాగే మాకు ఇక్కడ మాస్టర్ ప్లాన్లో ఎప్పటి నుంచి ఉన్న 80 అడుగుల రోడ్డు దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ రైతు బజార్ని మంచి ప్లేస్లో పెట్టి నిజమైన రైతులకి సౌకర్యాలు, అంటే వాళ్ళకి ఎండాకాలంలో కూలర్స్, అలాగే కూలింగ్ వాటర్ పెట్టుకునే ఫ్రిడ్జ్లు, అలాగే పైన ఫ్యాన్లు, అలాగే వాళ్ళకి కావాల్సిన లాకర్లు అన్ని పురమాయించి ఇవ్వాలని చెప్పేసి మేము నిజమైన రైతులని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో వెళ్ళాలని చెప్పి ఇవాళ ఈ ఆమరణ నిరాహార దీక్షకి మేమంతా కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులు ఎవరో కూడా వచ్చామా, వెళ్ళామా, ఉన్నామా, చూసామన్న పరిస్థితులు ఉండడం వల్ల మాకు మనస్తాపం కలిగి నేను ఆమరణ నిరాహార దీక్షకి రేపు ఉదయం 9 గంటలకు కూర్చుంటానని చెప్పి ఈ మీడియా ద్వారాగా తెలియపరుస్తూ, నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, నేను ఆంధ్ర రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదికగా పనిచేస్తాను.